ఇది మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. వాళ్ళ ప్రెసెన్స్ కి కట్అవుట్ చాలు. అలాగే మన ధర్మ గారు, హీరో గారు, ఆయన అభిమాన హీరో ప్రభాస్ గారు అండి. ఆయన కట్అవుట్ ఆయన ప్రభాస్ గారిది, ఆయన ఓపెన్ చేస్తారు. కట్అవుట్ చూసుకొని కొన్నామే ఓకే. Okay, I request Migita cast and crew kuda please join this photo op. Drinker. ఓకే, సో ఎస్, ముందుగా ఫర్ దిస్ ఈవెంట్ ప్రెస్ వాళ్ళకి అండ్ గెస్ట్కి, టీమ్కి, అందరికీ ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మాట్లాడడం చాలా కష్టంగా ఉంది, మనం ఎప్పుడు మాట్లాడడం బిహైండ్ ద స్క్రీనే. థ్యాంక్స్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్ అండ్ మా యాక్టర్స్ అందరికీ చాలా సపోర్ట్ చేసినందుకు. షూట్ బాగా జరిగింది. సో ఎవ్రీవన్ సపోర్టెడ్ వెల్. ప్లీజ్ అందరూ సినిమాని చూడండి. 27th వరల్డ్ వైడ్ థియేటర్స్లో వస్తుంది. సో చాలా మంచి సినిమా. డెఫినెట్గా ఐ విల్ హ్యావ్ ఎ గ్రేట్ వాచ్ ఇన్ థియేటర్స్. సో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు సినిమాని. అండ్ థ్యాంక్స్ టు మై సినిమాటోగ్రఫీ టీమ్ అండి. నా టీం మధు కిషోర్, రిషి అండ్ నా కలరిస్ట్ చిరంజీవి గారికి ఇక్కడ రాలేదు, బట్ దే ఆర్ మై సపోర్టింగ్ టీమ్, వెరీ సపోర్టింగ్ నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెయిన్గా మా డైరెక్టర్ కిరణ్ అన్నకి, మా హీరోకి ఐశ్వర్యకి, మా ప్రొడ్యూసర్స్ లారీ గారు, ఇస్మాయిల్ గారు, అందరూ సూపర్గా సపోర్ట్ చేశారు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫిలిం వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు. సో వాట్ ఎవర్ అంటే మేము ఎంత చేయగలుగుతామో మా సైడ్ నుండి అంత చేసామండి. సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా డ్రింకర్ సాయి టీం అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కెప్టెన్ అయి ఉండి ఈ సినిమాని ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులతో నాకేదైతే ఫస్ట్ రోజు చెప్పారో అండ్ లాస్ట్ డే వరకు కూడా తను దానికోసం ఎంత తప్పించారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో. థ్యాంక్స్ టు కిరణ్ గారు. తను అనుకున్నదైతే అనుకున్నట్టుగా తను తీసి చూపించగలిగారు. ముఖ్యంగా ఈ సినిమాకి బలం కిరణ్ గారు అండ్ మ్యూజిక్ చంద్రబోస్ గారు. మాకు అదృష్టం ఏంటంటే 6 పాటలు కూడా చాలా అద్భుతంగా, అంటే ఈ పాట బాగాలేదు ఆ పాట బాగాలేదని లేకుండా, మ్యూజిక్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సినిమాలో సన్నివేశాలు అవి ఇవి, ఇది నచ్చదు అది నచ్చకపోవచ్చు, కానీ మ్యూజిక్ అంటే అందరూ ప్రేమికులే ఉంటారు. మా అదృష్టం ఏంటంటే చంద్రబోస్ గారు అన్ని సాంగ్స్ చాలా అద్భుతంగా లిరిక్స్ అందించారు. దానికి తోడు శ్రీ వసంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు దానికి ఇంకా బలం చేకూర్చేలాగా అన్ని పాటల్ని బాగా తీర్చిదిద్దారు. అండ్ ఈ టీమ్ ఐశ్వర్య శర్మ హీరోయిన్, తను మంచి పర్ఫార్మరు. యాక్టింగ్ తనకి చిన్నప్పటి నుంచి పిచ్చి. తను చాలా చాలా కష్టపడింది ఈ సినిమాలో. తన ఇక్కడ ముంబై కిషోర్ నామిత్ కపూర్ ఇన్స్టిట్యూట్ నుంచి తను వచ్చారు. తను చాలా బాగా ఈ సినిమా యాక్ట్ చేశారు. మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతారు. అండ్ ధర్మ గారు బ్రో యారు కాదు బ్రో, చాలా బాగా హార్డ్ వర్క్ అనమాట. డే 1 నుంచి కూడా అందరికంటే ఎక్కువగా ప్రతి సీన్లో ఇంకా బాగా రావాలి సార్, నేను నైట్ 12 అయినా పర్లేదు, 11 అయినా పర్లేదు, నేను ఇంకా చేస్తానని చెప్పేసి ఇంకా రీటేక్. కిరణ్ గారిని ఇబ్బంది పెట్టారు, అటు ఆయన ఇబ్బంది పెట్టారు. అన్ని విషయాల్లో కూడా తను చేసి చూపించాడు. నటనలో ఈ సినిమాలో వాళ్ళు డెబ్యూ మూవీ అనుకుంటున్నారేమో కానీ ప్రతి సీన్లో వాళ్ళు ఏంటంటే ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు చేసిన విధంగా వాళ్ళు యాక్ట్ చేయగలిగారు. ఆల్మోస్ట్ అంతా ఇక చెప్పాలంటే టీం అంతా
కిరాక్ సీత గారు అండ్ బ్రాహ్మణి, మన శివాని, ప్రవశిత, వీళ్ళందరూ కూడా కిరాక్ సీత తప్పితే అందరూ కొత్త వాళ్ళే. బట్ అందరు కూడా మీకు ఎక్కడ కొత్తదనం అనేది ఏమి ఉండదు. వాళ్ళకి అందరికి తెలుసు కదా. అంటే ఫన్ బకెట్ రాజేష్ అందరికి తెలిసి ఉంటారు, మీకు బాగా పర్ఫార్మర్ ఆర్టిస్ట్ అని. తదిమా అందరు కొత్త వాళ్ళు. వంశీ, వీళ్ళు హీరో ఫ్రెండ్స్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్. ఈ సినిమాకి మీ అందరి ఆశీస్సులు, చిన్న సినిమా ఆదరించండి, మా అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మేము కానీ కిరణ్ గారు నమ్మిన కంటెంట్ ఏదున్నా కానీ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఇదే కంటెంట్ 27న పేలుతుంది థియేటర్స్లో. మీ అందరికి నచ్చుతుంది. అందరు యూత్ని టార్గెట్ చేస్తున్నాం, ఫ్యామిలీస్కి నచ్చేటట్టు తీసాం మూవీని. సో డెఫినెట్గా మీకు నచ్చేటట్టే ఉంటుంది మూవీ. 27న వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ కిరణ్ గారికి, మా డిఓపి గారికి అండ్ మా టీం అందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ అసలు మూవీలో వచ్చి చేసినందుకు. వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. సపోర్ట్ చేయడానికి. ఫిలిం గురించి వస్తే ఫస్ట్ అయితే నేను డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు ఈ క్యారెక్టర్కి. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంది అండ్ నేను చేయగలను అని నమ్మారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ప్రొడ్యూసర్ గారు, ఇస్మాయిల్ గారు, లహరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ దిస్ డేస్. అండ్ మా లీడ్ కాస్ట్ గురించి చెప్పాలంటే ధర్మ గురించి మీరు చూసే ఉంటారు, టీజర్ అండ్ ట్రైలర్లో అద్దరు కొట్టేశాడు. చిన్న క్లిప్స్ ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగా చేశారు. అస్సలు ఆయన లాంచ్ ఫిలిం లాగా అయితే అస్సలు చేయలేదు. యూ డిడ్ వండర్ఫుల్ జాబ్ ధర్మ. ఐశ్వర్య, లుకింగ్ వెరీ 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 క్యూట్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ యూ విల్ బీ వెరీ 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 వెల్ నోన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా చాలా బాగా చేసావు. అండ్ with all my other team members, you have done wonderfully well. మేమందరం చాలా బాగా బాండ్ అయ్యాం, చాలా బాగా షూటింగ్ చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది సినిమా. సో ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ నాట్ టు ఫర్గెట్ డిఓపి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత బాగా తీసినందుకు. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, కొన్ని క్లిప్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఈ స్టేజ్ మీద నుంచొని ఈరోజు నేను మాట్లాడడానికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అండి. ప్రజెంట్ వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. అట్లాగే ఏంటంటే నేను ఒక లారీ డ్రైవర్ కొడుకునండి. అందరిలాగా చదువుకోలేదండి, సింపుల్గా 10th వరకు చదువుకున్నవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డ్రింకర్స్ అయిన సినిమా తీసి మీ అందరి ముందు నుంచున్నానంటే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే కారణం అండి. వాళ్ళిద్దరికి ముందు నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన సినిమా డ్రింకర్స్ అయి సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ నేను యాక్చువల్గానండి ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక లింక్ ఉందండి. అదేంటంటే ఈ కథ నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ల కోసం నేను వెతకడం స్టార్ట్ చేశాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రై చేశాను. ఇంకా ట్రై చేసిన తర్వాత మన బసవరాజు లహరిధర్ గారు వచ్చారు కదా, వాళ్ళ ఫాదర్ బసవరాజు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ కథ, ఆయన తెలుసండి యాక్చువల్గా నాకు బేసిక్గా. సార్ ఇది సార్ కథ అంటే ఆయన ఏమన్నారంటే ఆయన చిరంజీవి గారికి క్లోజ్ ఫ్రెండ్ అండి, మన మెగాస్టార్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సార్ ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ నేనంటే, నా కథల గురించి ఏం తెలియదు కిరణ్, ఓ పని చెప్తా నేను బాస్ని అడుగుతాను, ఆయన ఓకే అంటే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయను మొహమాటలాగా చెప్పేశారండి. సరే అని చెప్పి ఒకరోజు ఆయన చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కథ నేను వింటాను, బాగుంటే చేద్దు లేకపోతే వద్దని చెప్పారంట. ఆయన కథ వింటారు అనగానే నాకు టెన్షన్ స్టార్ట్ అండి. ఎందుకంటే ఆయన అల్లటప్పగా ఓకే చేయరండి కథ లేదు. ఇక దానికి ఏంటంటే నేను ఇక లేదు ఇలా చెప్తే ఆయన కంపల్సరీ నచ్చదని చెప్పి ఇప్పుడు నేను అనుకున్న డ్రింకర్స్ అయి కథకి అసలు ఏదన్నా ఒక సోషల్ ఎలిమెంట్ ఒకటి మిక్స్ చేయాలి, దానికి యాడ్ చేయాలి, అప్పుడే నచ్చుద్ది ఆయన ఉద్దేశంతో కథని మళ్ళీ ఒక 6 నెలలు వర్క్ చేసుకొని వెళ్ళి మన జీకే మోహన్ గారు చెప్పడం జరిగిందండి. ఆయన నిర్మోహన్ చిరంజీవి గారికి మెసేజ్ పెట్టారు, సినిమా చాలా బాగా వచ్చింది, ఇది చాలా బాగుంది, కథ మంచి కథ అని చెప్పారు. చెప్పబట్టి ఆయన మన బసవరాజు గారికి మెసేజ్ పెట్టి యూ ప్రొసీడ్ యూ విల్ గో అని చెప్పి ఆయనకి మెసేజ్ పెట్టారు. ఇక అలా స్టార్ట్ అయిందండి సినిమా. ఆ రోజు చిరంజీవి గారు నో అంటే డ్రింకర్ సినిమా లేదండి, అదనమాట లింకు. డ్రింకర్ సాయి సినిమాకి మెగాస్టార్కి లింక్ అదండి. ఇక సినిమా గురించి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2 ప్రొడ్యూసర్లు చేసుకున్నాం, బడ్జెట్ ఒక మంచి బడ్జెట్ అని చెప్పి మన ఇస్మాయిల్ గారిని కలవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి సినిమా నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేశారండి. సినిమా కూడా మంచి అవుట్పుట్ వచ్చింది. ఇక క్యారెక్టర్స్ పరంగా మాట్లాడుకుంటే మన డ్రింకర్ సాయి క్యారెక్టర్ మన మహేష్ అండి, ధర్మ మహేష్, ధర్మ పేరు ధర్మ అండి.
ఇక అతను ఏంటంటే సత్యానంద్ గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గుడ్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ అండి ఇతను. ఈ రోజు సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఎవరు బెస్ట్ స్టూడెంట్స్ అంటే ప్రభాస్ గారి పేరు చెప్తారు, నెక్స్ట్ మనం ధర్మ పేరు చెప్తారు. అంత డెప్త్ ఉంది ఆయన దగ్గర ఈయనకి. సరే నేను అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత డెడికేషన్ అంటే క్యారెక్టర్ పరంగా అసలు 24 గంటలు నాకు ఎప్పుడు డిస్కస్ చేసిన ఇదేనండి. సార్ ఇప్పుడు అలా చేద్దాం ఇలా చేద్దాం, ఒకసారి మీరు చేసి చూపించండి, డెఫినెట్గా బాగుంటుంది సార్, ఇది బాగాలేదు సార్, ఫుల్గా అసలు డిస్కషన్ చేసి క్యారెక్టర్ లేనవైపోయాడండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు అతను. సినిమా రిలీజ్ అయ్యే వరకు డ్రింకర్ సాయిగానే ఉంటాడు ఇతను. అలా ఇతను క్యారెక్టర్. నెక్స్ట్ ఈ అమ్మాయి ఐశ్వర్య అండి. ఐశ్వర్య వచ్చేసి అమ్మాయి జమ్మూ కాశ్మీర్ అమ్మాయి అండి. అమ్మాయి తెలుగు రాదు, కాకపోతే చాలామంది ట్రై చేసి నేను చివరికి ఏంటంటే ఈ అమ్మాయి ఫేస్ కట్ చూసి నాకు ఖచ్చితంగా నా బాగీ క్యారెక్టర్కి సెట్ అవుతున్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని పిలిచి ఆడిషన్ చేశాను. తెలుగు రాకపోయినా చేయగలుగుద్దని నమ్మకం నాకు వచ్చిందండి. ఆ రోజు మొదలు అమ్మాయితో ఆడిషన్ చేయించుకొని చక్కగా నీట్గా చేసుకున్నాం. ఇక మిగతా ఆర్టిస్టులు సీత అండి, మన సీత. ఈ అమ్మాయితో ముందు క్యారెక్టర్ చేసినా సరే ఫుల్ అంటే నేను సీతతో చూడగానే అమ్మాయి యాక్టింగ్ చూసి, ఒకప్పుడు శ్రీలక్ష్మి గారు ఉండేవాళ్ళు సీత కామెడీగా, ఆ కమెడియన్గా నువ్వు పర్ఫెక్ట్గా సెట్ అవుతాను వస్తుంది, ఆ ప్లేస్ కూడా ఖాళీగా ఉందని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అమ్మాయి కూడా ఏంటంటే అంత కామెడీ సినిమాలు చేసిందండి అమ్మాయి క్యారెక్టర్. అట్లా నెక్స్ట్ మన రాజేష్ కానీ వినయ్ కానీ ఇట్లా మొత్తం మిగతా వాళ్ళు అందరూ బాగా కొత్త కూరలు తీసుకున్నాం సార్. అంటే పెద్ద ఆర్టిస్టులు మనం ఏం చేస్తాం వాళ్ళతో మనం అంటే డేట్స్ ఉండవు, మనకి ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు సినిమా, మనం అనుకున్న దాని ప్రకారం వెళ్దు. కాబట్టి ఏంటంటే కొత్త వాళ్ళని పెట్టుకుంటే సేఫ్గా ఉంటామని చెబితే మంచి వాళ్ళల్లోనే బాగా చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని శుభ్రంగా వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని చెప్పుకొని నీట్గా చేయించుకుంటామండి. ఫైనల్గా అయితే సినిమా అంటే అంటారు కదా సార్, చిన్న సినిమా అనేసరికి అందరికీ చిన్న చూపు ఉంటుంది. యాక్చువల్గా సినిమా వచ్చి థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే తప్ప మా మొక్కలు ఎవరు చూడు సార్, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఏంటంటే మీడియా సోదరులు మీరు సపోర్ట్ చేస్తే మాత్రం సినిమా పెద్ద రేంజ్లో తీసుకెళ్తారు, అది నాకు తెలుసండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే సినీ స్టార్ ప్రభు గారి దగ్గర నుంచి నేను ఆయనతో తిరిగినాను. మీడియా వాళ్ళు చాలామంది నాకు తెలుసు, మన వీరబాబు కానీ చాలామంది, మన శ్రీనివాస్ గారు కానీ అట్లా అందరూ తెలుసండి నాకు. ఎలా అనుకుంటారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అట్లని కొంచెం మీరు అందరూ పెద్ద మనసు చేసుకొని కంటెంట్ చూశారు అంటే బూతులు గీతులు అన్న విధంగా ఆలోచించొద్దండి. సినిమాలు కేవలం ఏంటంటే యూత్ని టార్గెట్ చేయడం కోసం ఈ విధంగా చేశాను. కానీ సినిమాలో మాత్రం నెంబర్ 1 విషయం ఉంటుందండి, లేకపోతే ఆయన ఓకే చేయడు పెద్ద ఆయన. అది మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ ఏమైనా నెగిటివ్గా నా మీద ఉన్నా సరే రేపు సినిమా అయిన తర్వాత డెఫినెట్గా అందరూ మంచి సినిమా తీసామని చెప్పి మీరందరూ మెచ్చుకుంటారు సార్, ఆ నమ్మకం నాకు ఉంది. మీడియా మిత్రులుగా మాట్లాడుతున్నాను సార్ నేను. డెఫినెట్గా నన్ను మెచ్చుకుంటారు, ఆ నమ్మకం ఉంది నాకు. బిజినెస్ కూడా మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది సార్ మాది. అది సార్ విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈవెంట్ చేసినటువంటి మన శ్రేయస్ మీడియా వాళ్ళకి, అట్లాగే మన యాంకర్ మంజుష గారికి, అట్లాగే నా ప్రొడ్యూసర్స్, వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదు సార్, ఈవెంట్ కూడా లేదు సార్. వాళ్ళిద్దరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, మేము వెయిట్ చేస్తున్నాం మూవీ చూడడానికి. ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న సినిమా అంటున్నారు, కానీ కథలో దమ్ముంటే చిన్న సినిమా అయినా కూడా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి మనం చాలా చూసాం. కాబట్టి ఇది చిన్న సినిమా కాదు, చిన్న సినిమాలా అనిపిస్తుంది. కానీ టీజర్ చూసి ఇది అందరూ చూడొచ్చా అని చాలా మంది డౌట్ పడ్డారు. కానీ ప్రామిసింగ్ గా చెప్తున్నామండి, సకుటుంబ సపరివారంగా అందరూ కలిసి కూర్చొని చూడవలసిన సినిమా ఇది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. డైరెక్టర్ గారు ఏం చెప్పాలి అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా లాస్ట్ లో చెప్పి మీ అందరికీ కూడా ఒక మెసేజ్ లా ఉంటుంది. సో డ్రింకర్ సాయి అనే మూవీ, ఆ పేరు ఎందుకు పెట్టాం, అసలు ఏం చెప్పాలనుకునేది కూడా ఈ 27th మీరు అందరూ కూడా థియేటర్లో చూడబోతున్నారు. సో చిన్న సినిమా అని ఇంకోసారి చెప్పినా కూడా మీరందరూ కూడా పెద్ద మనసుతో దీన్ని ఆశీర్వదిస్తారని, ఈ టీం అంతా కూడా పడిన కష్టానికి మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో 27th డ్రింకర్ సాయి థియేటర్స్లో రాబోతుంది. సో ఖచ్చితంగా బ్లెస్ చేసి మంచి సక్సెస్ని ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి. బాగా నచ్చిందండి. యాక్చువల్లీ బాగా నచ్చి మొత్తం సింగిల్ కార్డ్ మొత్తం ఆయనే అనమాట. అంటే ఒక 5 ఫుల్ సాంగ్స్ ఉంటాయి మన దాంట్లో, 3 బిట్ సాంగ్స్ ఉంటాయి అనమాట. సింగిల్ కార్డ్ ఆయనే రాశారు. అట్లాగే నా ఎడిటింగ్ మార్తాండ్కే వెంకటేష్ గారండి. తమ్ముడు అంటూ ఉంటారు నన్ను. ఆయన చాలా ఏది ఉన్నా సరే మొహమాటలాగా చెప్పేస్తాడు. నేను బాధపడతానా సరే, లేదు కదా ఇది కంపల్సరీగా వర్కౌట్ అవ్వదు, నువ్వు చూసుకో, లేదంటే నువ్వు అసలు నేను చేయను అంటే ఆ విధంగా చేసి ఫైట్ చేసి ఈ సినిమాకి ఎడిటింగ్ వర్క్ ఆయన బాగా చేశారండి. ఇంకా బాగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా తమ్ముడు ప్రశాంత్ అండి. ప్రశాంత్ కూడా ఏంటంటే ప్రశాంత్ ఫస్ట్ అతను మూవీ చూసి ఇతనికి మంచి ఎక్విప్మెంట్ అంతా ఇస్తే పర్ఫెక్ట్ ఎరగొట్టేస్తాడనే ఉద్దేశంతో అది చూసుకుని అది తీసుకుని పెట్టుకున్నాను. మనవాడిని బాగా చేసి పెట్టాడు. సినిమా మొత్తం ఎక్సలెంట్గా చేశాడండి ప్రశాంత్ మాత్రం. ప్రశాంత్ థ్యాంక్ యూ తమ్ముడు. అట్లాగే ఎవరిని మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోయాను అన్నాడా? సరే అందరూ ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య శర్మ.
ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మన డ్రింకర్ సాయి ట్రైలర్ రిలీజ్ అయింది, అందుకే ఐమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు. యాక్చువల్లీ ఐ ప్రిపేర్ దిస్, దట్స్ వై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to thanks to my producers. Thank you so much for having that faith in me, and mostly Kiran sir, thank you so much sir. The belief he had in me, that had given me all the confidence to show and portray the Bagi character. So thank you so much sir, thank you. And Sai, thank you so much. You has always been there and helping me out with my dialogues. Nobody knows, but sometimes I don't know how to rehearse for such scenes. So he's always there to help me out. So thank you so much, Sai. And Sita, you know that I never told you, but I really love you. And she is actually very supportive, and so she's actually very supportive. On the shoot, we don't have that much time to talk, but as much as we spend the time with each other, I really got a great vibe with you. And in all the scenes, she is there for me. All the support she'll tell, "Eh, hoga tere se chal hoga." So thank you so much, Sita. And Prashant garu. So this is my first film. About the angles and all, I don't know much because I was not experienced, as I had taken the classes. But on the set, Prashant garu, you really helped me a lot with your genuine reviews that you are doing this good or the bad. So thank you so much, Andy. Thank you. And thanks to everyone. You guys are like my family now, I swear. Thank you, Rishi. Thank you, Shivani. Thank you, Lakshmi garu. Thank you, Brahmini. Thanks, Andy. Thank Rajesh Anna. You are my favorite person on set. I forgot to tell you the last time. I was regretting what I did. So you are my favorite person all the time. Thanks, Andy. Thanks, Harish, Murli. Thanks, Omshi. Thank you, Andy. And okay. So the biggest thanks to my parents, because they, maybe we are like from past 3 years I'm living outside my home, like in Bombay. I really want to meet my family all the time, and I really realized after leaving my home, like it's so hard to build a home. So I have huge respect for my father and my mother, and all the faith they have in me. That's why I'm here today. And I know how they have kept everything which I have needed for me. So thank you so much, Mama, Papa, love you. And biggest thanks to my Guruji, Kishore sir, because it's all from where it started. I just came to Bombay and joined my acting course, Kishore Namit Kapoor. That really helped me a lot, and I just have lots of respect for you, sir. I just want to make you more proud. This is just starting, and the starting is great. So thank you so much. And thanks to my best friend Alfia. I know you have been watching this, so because she was always there for me on the shoot. She's like my home, my family outside my home. And thanks to my sister Tanvi and my brother Eklavya, because they are like my jigras. So thank you so much, everyone. And thanks to all of you for coming today. I really respect that. And on 27th, so please go for the movie. And you'll get to know what is Drinker Sai on 27th. So thank you so much. Thank you so much. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ ఇది చూసే వాళ్ళకి, మా టీంకి అందరికీ నమస్కారం. ఫిలిం గురించి నెక్స్ట్ ఎట్లా ప్రెస్ మీట్లో మాట్లాడతాం. నా పేరు ధర్మ, మాది హనుమాన్ జంక్షన్ అండి. నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్లు వేసేవాడిని. నా ఫస్ట్ సాంగ్ నేను సోలో పర్ఫార్మెన్స్ చేసింది కొడితే కొట్టాలరా 6 కొట్టాలి, మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ అది. అప్పుడు ఆ సాంగ్ చేసేటప్పుడు అందరు చీరప్ చేస్తూ ఉన్నప్పుడు నేను కష్టపడుతున్నట్టు ఉండేది కాదండి, నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండేది.
అలాగే స్కూల్స్లో కానీ, ఎక్కడ రోడ్ సైడ్ వినాయక చవితి దగ్గర కానీ, ఎక్కడైనా కానీ మనకు అక్కడ అవకాశం ఉంటే వెళ్ళి చేసేవాడిని. అది పెద్దదా చిన్నదా ఏం చూసేవాడిని కాదు. అయితే వర్షం మూవీ బాగా ఫిలిమ్స్ చూసేవాడిని. వర్షం మూవీ అప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యాను. దాని తర్వాత ఛత్రపతి మూవీ అప్పుడు ఇంటికి వచ్చేసి ఆ అది టైర్ మార్క్ది లెగ్ దాటేది ఉంటుందిగా, ఎక్కడికక్కడ లైన్లు ఊహించేసుకుని దాటేస్తూ ఉండేవాడిని. అందరు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక్క అడుగు అంటే అందరు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఒక అంకుల్ అన్నారు, అరే నువ్వు హీరోగా ట్రై చేయి, మీ ఫాదర్ ఫిలిమ్స్ చేశారు. అవునా, మా ఫాదర్ ఫిలిం చేసినట్టు నాకు తెలియదు. పుణ్య దంపతులు అనే దానికి కో ప్రొడ్యూసర్ చేశారు. సరే ఇంటికి వెళ్ళి నేను చెప్పా, నేను హీరో అవుదాం అనుకుంటున్నాను. అరే బొడ్డ నా కొడక, నీకేం తెలియదు, ఇవన్నీ జరగవు కానీ నువ్వు చదువుకో అన్నారు. సరే మా నాన్న అలా చెప్పారు కదా. అప్పుడు ఏంటంటే ఎవరు చెప్పింది మనం ఫీడ్ అదే ఉంటుంది. మన సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఉంటుంది కొంతమందికి, నాకు ఉండేది కాదు. దాని తర్వాత అలా వెళ్తూ ఉంది. మళ్ళీ 2009 నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు బిల్లా మూవీ చూసాను. బిల్లా మూవీ చూసి టోటల్గా డిస్టర్బ్ అయిపోయా. ఇంటికి వచ్చి నాకు ఐపాడ్ కొనేవాడి, ఐపాడ్ ఆ పాటలు వినడానికి. ఎక్కడికి వెళ్ళినా స్కూల్కి వెళ్ళి ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్. అదే పెచ్చబట్టిందారా నీకంటే దానికి కూడా సమాధానం మళ్ళీ అదే చెప్పేవాడిని. నాకు దేని మీద అంటే ఆ పని చేస్తున్నా కానీ అది చేస్తే చాలా ఆనందం వచ్చేది. మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ ఏదో చెప్పారు, ముందు చదువుకోమన్నారు. అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. నాకు తర్వాత ఏదో వర్క్ చేస్తున్నా, అస్సలు ఆనందం లేదండి. ఎప్పుడైనా అండి మనందరం కారణ జన్ములమే. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు. ఆ టాలెంట్ ఏదో మనం తెలుసుకుని ఆ వర్క్ చేసేప్పుడు మనకు కష్టపడుతున్నట్టు ఉండదు. ఇప్పుడు మీడియా వాళ్ళకి వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఉంది, ఆ ప్రొఫెషన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా నాకు యాక్టింగ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. సరే ఏం చేయాలి, ఇట్లానే మనీ సంపాదిస్తే మనం హ్యాపీగా ఉంటుంది. మనీ కాదు, అదొక సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం పుట్టినందుకు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గౌతు, నా వైఫ్ కూడా, తను సజెస్ట్ చేసిన సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను. సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను జాయిన్ అవుదామని. అయితే చాలామంది ఫ్రెండ్స్ని అడుగుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అరే డబ్బులు ఉండరా బాబు, నువ్వు క్లిక్ అయ్యేంత వరకు చాలా ఇబ్బంది పడతావు మనీ కంటే, ఏం చేయాలి. మా పేరెంట్స్ని అడగాలనిపించలా, వాళ్ళకి నేను హెల్ప్ అవ్వట్లా, పెద్దోడిని అయ్యా. అందుకని నేను వెళ్ళి రెస్టారెంట్ పెట్టానండి ఫస్ట్ పాకెట్ మనీ కోసం, జిస్మత్ అని. దాని మీద ఇన్నాళ్ళు అది తెలియలాగా నాకు ఫుడ్ పెట్టింది. అది చాలా పెద్దగా సక్సెస్ అయింది, అది వేరే విషయం. సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాక ఆయన కంట్లో పడ్డాను. అది నా ఫస్ట్ స్టెప్ అండి. నాకు చాలా బ్లెస్సింగ్స్ లాగా అయింది. ఆయన ద్వారా ఎన్ని మూవీస్ వచ్చినాయి అంటే అన్ని మూవీస్ వచ్చినాయి. నాకు ఫస్ట్ ఆయన ఇప్పుడు చిరంజీవి గారు ద్వారా ఈ మూవీ స్టార్ట్ అయింది కదా. తర్వాత కిరణ్ సార్ అప్రోచ్ అయినప్పుడు ఆయన నన్ను సజెస్ట్ చేయటం, వాళ్ళు నన్ను తీసుకోవటం, ప్రొడ్యూసర్స్ ఈ సినిమా స్టార్ట్ చేయటం అంతా హ్యాపీ థింగ్ అలా అయింది. అసలు లక్ ఎలా వచ్చిందంటే నాకు ఈ టైంలో నేను ప్రభాస్ ఫ్యాన్, పోస్టర్ మీద చూడటమే. నాకు ఇప్పటికీ ఆయన పోస్టర్ మా ఊర్లో మార్కెట్ ఉంటుంది, ఆ గోడ మీద పోస్టర్ నాకు ఇంకా గుర్తు. వెనకాల గన్స్ ఉంటాయి, ఇలా ఉంచి ఉంటారు. అలాంటి వ్యక్తిని నాకు అనుకోకుండా ఒకసారి పరిచయం అయ్యారు. నరేంద్ర అన్న వాళ్ళ బావగారు. ఆయన లేకపోతే అసలు ఈ సినిమా రిలీజ్ కూడా అవ్వదండి. ఆయన చేసే హెల్ప్ ఒక సొంత తమ్ముడు చేసినట్టు చేస్తున్నారు. అసలు వాళ్ళ ఫ్యామిలీకే ఉంటుందేమో నాకు తెలీదు, సొంత వాళ్ళకి కూడా చేయరండి అంత హెల్ప్. వామ్మో, చాలా అసలు ఎంత పెద్ద హెల్ప్ అంటే నేను అవుటర్నండి, నేను ఎవరో చాలా చిన్న స్థాయి అండి. ప్రభాస్ అన్న నేను ఎంత చిన్నోడిని, ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి నుంచుని మాట్లాడాడండి. ఇప్పుడు ఆయన ఎవరైనా వస్తే నుంచుని మాట్లాడతాం, అది ఆయన ఇచ్చే గౌరవం, అది ఆయన గొప్పతనం, మన గొప్పతనం కాదు. అంటే మంచోళ్ళు ఉంటారంటే నాకు మరి నాకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు వాళ్ళని చూస్తుంటే ఏంది వీళ్ళు అంత హెల్ప్ చేస్తున్నారేంటి, నేను అసలు ఎమోషనల్ అయిపోతానండి. నరేంద్ర అన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అంత హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ నరేంద్ర అన్న, నేను జీవితాంతం మీకు రుణపడిపోయి ఉంటా. నేను మీకేం చేయలేను, ఎందుకంటే మీరు చాలా పెద్దోళ్ళు. ప్రభాస్ అన్న మీరు బ్యాక్ నుంచి ఎంత సపోర్ట్ చేశారో చాలా నాకు తెలుసు, అందుకే చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఫైనల్గా డ్రింకర్ సాయి రిలీజ్ అవుతుందంటే కారణం అది మీరే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్గా వచ్చేవాటికి మా డైరెక్టర్ గారు ఏదో మేమిద్దరం మొగుడు పిల్లలాగా చాలా రోజులు కాపురం చేస్తాం అనమాట. ఏ సీన్ అయినా నేను ఎంత చేయాలో ఆలోచిస్తా,
ఇంకెంత చేయాలని ఆయన కూడా ఆలోచిస్తారు. అందుకే అవుట్పుట్ అలా వచ్చింది. ఇప్పుడు అందరూ నన్ను కొంచెం బాగానే తిడుతున్నారు నెగిటివ్ అని, కానీ సినిమా చూశాక కన్ఫామ్గా తిట్టరు. బల్ల గుద్దు చెప్తున్నా, కన్ఫామ్గా తిట్టరు నన్ను 100% అది. అండ్ ఖచ్చితంగా డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చపోతే అడగండి నన్ను. అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్స్, మీరు ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ అండి బ్రహ్మి, థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ రిషి, థ్యాంక్స్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. నన్ను బాగా చూపించాడు, మీ అందరు చూశారు కదా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ బ్రో, చాలా బాగా కష్టపడ్డావు. ఎవరు అంటే మనీ కోసం చేసినట్టు నాకు అసలు వీళ్ళలో ఎవ్వరు మనీ కోసం చేసినట్టు అనిపించలేదండి. ప్యాషన్తో చేశారు. అసలు మనీ అనేది అసలు ఎందుకుతో సమానంలాగా ఫీల్ అయ్యారు వీళ్ళందరూ, మా టీం మొత్తం. దానికి చాలా థ్యాంక్స్. ఒక మూవీ అవ్వాలంటే అది ఒకరితో అయితే అవ్వదండి, అందరు కలిస్తేనే అయింది. అది చాలామంది చెప్పారు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఐశ్వర్య, చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది, చాలా గట్టిగా చేసింది హార్డ్ వర్క్, చాలా అంటే చాలా చేసింది. అక్క సీతక్క, నమస్తే అక్క. తను చాలా మంచి ఫ్రెండ్ అయిపోయిందండి నాకు ఈ ఫిలిం తర్వాత, కానీ దబా చేసింది సింగిల్ టేక్లోనే. రాజేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమా అనే కాదు, సినిమా ప్రమోషన్స్లో కానీ ప్రతిదీ నా గురించి, సినిమా గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించడమే నాకు చాలా ఎక్కువ అన్న. బ్రో రూపేష్ బ్రో, థ్యాంక్స్ ఫర్ డూయింగ్. హరీష్ థ్యాంక్ యూ. నేను ఇద్దరం సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అండి, మేము ఇద్దరం ఫ్రెండ్స్ అట్లా వచ్చాము. తిను కూడా చాలా మూవీస్ చేస్తున్నాడు. థ్యాంక్స్ ఈ మూవీ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్ రా. వంశీ థ్యాంక్ యూ. సాయి థ్యాంక్ యూ. సాయి వినయ్ థ్యాంక్ యూ. ఓకే. అండ్ మా టెక్నీషియన్స్ మార్తంకే వెంకటేష్ గారు సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు సార్, నాకు సొంత మనిషిలాగా చాలా నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ లిరికిస్ట్ చంద్రబోస్ గారిని ఇప్పటివరకు కలవాలని చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఈ సినిమా జనాల దగ్గరికి వెళ్ళిద్ది. మీరు రాసే పాటల వల్ల ఆ ట్యూన్స్ అంత బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అందరిని కవర్ చేసినట్టున్నా కదా సార్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ డ్రింకర్ సాయి సినిమా చూడండి, పక్కాగా మీకు నచ్చుద్ది. అండ్ డ్రింకర్ సాయి క్యారెక్టర్ అయితే 100% మీకు నచ్చుద్ది. థ్యాంక్ యూ. సూపర్ అండి. మనీషా గారు, థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్. మనీషా గారు, మై ప్లెజర్, థ్యాంక్ యూ. మీ నరాల్లో సినిమా, యాక్టింగ్, ప్రభాస్ గారు అన్ని ఉన్నాయని అర్థమైపోతుంది. అందుకే ఈరోజు ఈ రేంజ్ అవుట్పుట్ చూడగలుగుతున్నాం మేము. నాకు అసలు అది తప్పితే ఇంకేం రన్ అవుతుంది బ్రెయిన్ లో. యాక్టింగ్ ఒకటే రన్ అయింది, పిచ్చోడిని అయిపోతానే. అయ్యో లేదు, డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇంకా బోల్డ్ అని బ్లాక్ బస్టర్స్ వెయిటింగ్ ఫర్ యూ అని అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చి మనోడు మాట్లాడిన తర్వాత. అదేంటే యాక్చువల్గా మా సినిమా వెనకాల ఒక పెద్ద పులి ఉందండి, ఒక పెద్ద పులి. ఆ పులే మనోడు చెప్పిన నరేంద్ర గారు. అది మొత్తం అసలు మాది ఎలా వెళ్ళాలి ఏంటి, మా వెనక ఒక కొండంత అండగా ఉన్నాడు ఆయన. ఉన్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేక అభినందన థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా వెంకటరెడ్డి కానీ, సర్వేశ్వరరావు గారు కానీ, రాజన్ కానీ, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేయబట్టి నేను చేసుకోగలిగానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మైక్ మీ దగ్గర ఉంచుకోండి, మీకు చాలా గుర్తొస్తాయని అర్థమవుతుంది. సో ఎస్, ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్ని, హీరో, హీరోయిన్ అండ్ సీత, మీ అందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిగతా వారు కెన్ హ్యావ్ యువర్ సీట్స్ ప్లీజ్. మీ అందరి మాటలు ఐ థింక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినడానికి మేము అందరం వెయిట్ చేస్తూ ఉంటాము. ఈరోజు కొంచెం సమయాభావం వల్ల కుదరట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద స్టేజ్. సో ఇప్పుడు వేదిక పైన ఉన్న మా టీమ్ మెంబర్స్ తోటి మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇంటరాక్ట్ అయ్యే టైం వచ్చేసింది. సో మైక్ మీడియా ఫ్రెండ్స్కి పాస్ చేయండి ప్లీజ్. December 27th నుంచి థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నటువంటి డ్రింకర్ సాయి ట్రైలర్ మనం ఈరోజు చూసాము, ఈ ఈవెంట్లో లాంచ్ చేసుకున్నాము. సో ఆల్రెడీ ట్రైలర్ ఎంత ప్రామిసింగ్గా ఉందో మనందరం చూసాము. సో మరి డ్రింకర్ సాయి గురించి టీం మాట్లాడిన విశేషాలే కాకుండా ఇప్పుడు మీడియా పర్సన్స్ ఎలాంటి విశేషాలని బయట పెడతారో చూద్దాము. సో ఎస్, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సార్ మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి. అదే సోషల్ మెసేజ్ అదే సార్, ఆ సోషల్ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మనం 90% అండి మన తెలంగాణలో కానీ, ఏపీలో కానీ ఆ డ్రింక్స్, స్మోక్ అనేది చాలా అలవాటు అయిపోయింది. అది అంటే ఒక అలవాటు మామూలు అలవాటు, హ్యాబిట్ లాగా మారిపోయింది. అంటే ఒక మంచి జరిగినా అదే, ఒక చెడు జరిగినా అదే, ఒక ఆనందం వచ్చినా అదే, ఒక బాధ వచ్చినా అదే, ప్రతి దాంట్లో దాన్ని యాడ్ చేసుకుంటున్నాం.
ఇది కరెక్ట్ కాదు, అలా అయినోడి పరిస్థితి చివరికి ఏమవుద్ది అనేదే నేను చెప్తున్నాను డ్రింకర్ సైడ్ దాంట్లో. డైరెక్టర్ గారు నమస్తే అమ్మా. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అండ్ అలాగే బ్రేకప్ తర్వాత అబ్బాయిలు ఎలా అయితే ఉంటారో సో అలా తీసుకున్నారా స్టోరీ, లేదంటే ఏదైనా డిఫరెంట్ పాయింట్ ఏమైనా చెప్తున్నారా ఈ మూవీతో? అదేనమ్మా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక సాస్ట్లో ఒక పాయింట్ని అలా చెప్తే జనాలు చూడరమ్మా ఎవరు. అంటే వీడు ఎంతలో చెప్తున్నారు వీడు ఒకడు ఆళ్ళల్లో అన్న ఉద్దేశం తీసుకుంటారు. అలా కాకుండా దానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్ అంటే లవ్ స్టోరీని తీసుకున్నా. ఆ పాయింట్లో ఒక లవ్ స్టోరీలోకి ఈ మందు సిగరెట్ అందాన్ని యాడ్ చేసుకొని చివరికి కన్క్లూజన్ అనమాట. ఇదిరా పరిస్థితి, ఆలోచించుకోండి అని క్వశ్చన్ మార్క్ లాగనమాట ఆడియన్స్ జనాలకే, కుర్రాళ్ళకే. అది ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినటువంటి ఒక లాస్ట్ 45 minutes లవ్ విషయం మీదే చివరిలో టర్న్ చేసుకున్నాను అనమాట. సీత గారు. హలో అండి. హాయ్. సో అయిపోయింది బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో కనిపించబోతున్నారు. బేబీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో మిమ్మల్ని చూసాము. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ బేబీ అండి. అందులో నేను ఒక నెగటివ్ షేడ్ చేశాను, మీరు చూసుంటే. ఇందులో నేను ఒక కామెడియన్ లాగా చేశాను. సో ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక నా స్క్రీన్ స్పేస్ ఉన్నంతసేపు కామెడీయే ఉంటుంది. అండ్ నేనే షాక్ అయ్యాను డబ్బింగ్లో చూసినప్పుడు బాగా వచ్చింది అని. నేను చాలా టెన్షన్ పడ్డాను. బట్ డైరెక్టర్ గారు నువ్వు చేయగలవని నమ్మారు. అండ్ నేను కూడా కొంచెం ఇలా స్టీరియో కాస్ట్ అవ్వద్దు, ఈ నెగిటివ్ షేడ్సే కాదు, నాలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను చేయగలను అన్న ఈ థాట్ ప్రాసెస్లోనే ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క సీన్ చెప్పారో అలానే వచ్చింది. సో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ కొత్తగా కనిపిస్తాను నేను ఈ సినిమాలో, ఇలా కూడా చేయగలదా అన్నట్టుంది. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను మూవీ చూసి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంతకు ముందు అండ్ ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా? యా అండి, అంటే నేను ఉన్న పెండింగ్ ఫిల్మ్స్ పూర్తి చేస్తున్నాను. ఇంకో 3 films ఉన్నాయి. అవి మా మెయిన్ అయితే మా డ్రింకర్స్ అయ్యి అది రిలీజ్లో ఉంది. ఇంకొక 2 films నేను షూట్ చేస్తున్నాను. సో దాని డబ్బింగ్ అండ్ రిలీజ్ అయిపోయాక కొత్త ఫిల్మ్స్ గురించి ఆలోచిస్తున్నాను. బట్ ఇట్స్ గోయింగ్ గుడ్ అండి, అంత బాగుంది. థ్యాంక్ యూ. కిరణ్ గారు, డైరెక్టర్ గారు ఎక్కడ సార్? ఇందాక స్టోరీ చిరంజీవి గారికి చెప్పారా లేకపోతే జీకే మోహన్ గారికి? జీకే మోహన్ గారికి చెప్తే జీకే మోహన్ గారు చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే జీకే మోహన్కి చెప్పండి ఫస్ట్, ఆయన ఓకే అంటే ఆలోచిద్దాం అన్నారు. ఫస్ట్ నేను మా బసవరాజ్ శ్రీనివాస్ గారు ఇద్దరు వెళ్ళి, అయితే మీ కథ ఓకే చేసింది జీకే మోహన్ గారు. జీకే మోహన్ గారు చిరంజీవి గారికి చెప్పారు. చిరంజీవి గారు ఏమని అడిగారంటే జీకే మోహన్ గారు చెప్పండి వెళ్ళి, ఆయన దాన్ని బట్టి నేను చెప్తానంటే మేము ఇద్దరం వెళ్ళి జీకే మోహన్ గారు చెప్పాం. చెప్తే ఆయన చిరంజీవి గారికి సార్ సినిమా చాలా కథ చాలా బాగా చేసాడు, డెఫినెట్ వర్కౌట్ అవుద్దంటే ఆయన ఈయనకి మన మెసేజ్ పెట్టారనమాట, వెళ్ళిపోవచ్చు నో డౌట్ అని చెప్పి. ఎందుకంటే మీరు కలిసి చెప్పారు? నేను కలవలేదు సార్, డైరెక్ట్ నేను కలవలేదు. నేను యాక్చువల్గా నేను ఏంటంటే మీడియాలో చేసా, పిఆర్పిలో మన ఆఫీసు O1లో నుంచి పనిచేసేవాడిని. టీవీ రూమ్లో వర్క్ చేసేవాడిని నేను. అట్లా గీతార్స్లో ఉన్నప్పుడు ప్లస్ అక్కడ అనమాట. ఆ పరిచయం ఉంది నాకు. వీళ్ళందరూ మన బసవరాజ్ శ్రీనివాస్ గారికి అక్కడే పరిచయం. అట్లా ఆయన ఓకే అన్న తర్వాత ఈయన మొదలు పెట్టాడు. లేకపోతే ఈయన అసలు భయం, ఈయనకి బసవరాజ్ గారి సినిమాతోనే సంబంధం లేదు ఆయనకి. అట్లా వచ్చింది కాబట్టి చేసుకోమన్నారు కాబట్టి మేము స్టార్ట్ చేసామండి. సార్ సినిమాలో అన్ని అడల్ట్ కంటెంట్ కనపడుతుంది, అందుకే సెన్సార్ అయిందా సినిమాకి? సెన్సార్ కాలేదండి ఇంకా. ఇప్పుడు నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, ఈ రోజుల్లో మారుతి దగ్గర రైటర్ని మారుతి గారి దగ్గర స్టార్టింగ్ పీరియడ్లో పిఆర్పిలో కూడా మారుతి గారు చేసినప్పుడు అప్పటి నుంచి మేము ఇద్దరం జర్నీ జరిగింది. బస్ స్టాప్ అయ్యే వరకు చేసామండి. తర్వాత నేను బయటకు వచ్చి అట్లా మూవీ ప్లాన్ చేసుకున్నాను. అయితే ఏంటంటే మీరు కంటెంట్ గురించి డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ ఏంటంటే అక్కడ తాగుబోతుందండి. ఇప్పుడు మన కృష్ణ విజయవాడ కానీ ఆ గుంటూరు ఆ సరౌండింగ్స్లో జనాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునే విధానం, కోపం వచ్చినప్పుడు ఎమోషన్, దాని బూతులుగా మనం చూస్తున్నాము ఎమోషన్ అండి. అంత పచ్చిగా ఏమో నా ఫీలింగ్ అండి అది. ఇప్పుడు ఏమైనా ఉంటే కనుక సెన్సార్లు రానిది కదా సార్, సెన్సార్లో లేపేస్తారు కదా. అయిందా లేదా? లేదండి, అవ్వలేదు. చాలా ఇంట్లో ఆడవాళ్ళు కూడా వినలేని బూతులు ఉన్నాయి కొన్ని. అవి సెన్సార్ లేకుండా అట్లా రిలీజ్ చేస్తారు ట్రైలర్. అదే సెన్సార్ అంటే ఇప్పుడు దీనిలో అనిపించిందండి మీకు, ఇది అయిందండి ట్రైలర్, థియేటర్ ట్రైలర్ సెన్సార్ అయింది. టీజర్ నేను సెన్సార్ చేయించలేదు సార్. యూట్యూబ్ పర్పస్లో నేను ఓన్లీ ఏంటంటే యూత్ టార్గెట్ మీద వెళ్ళాను నేను. యూత్ టార్గెట్ కూడా నచ్చాలి ఫస్ట్ సార్. మనం ఏం పెట్టాం సార్, మామూలుగా వెళ్తాం, ఎవరైనా చూస్తారండి కాదు. కంపల్సరీ అన్ని బూతులన్నీ పెట్టేసి రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ పెట్టేసి సినిమా చివరిలో ఇంట్లో 2-3 అసలు ఏముండదండి మెసేజ్ ఇస్తాము అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే సార్, ఇప్పుడు ఒక మంచి చెప్పాలి అంటే ఇప్పుడు నా టార్గెట్ ఏంటి సార్, ఫస్ట్ థియేటర్కి జనాలను రప్పించాలి. జనాలంటే నా టార్గెట్ ఓన్లీ 18 to 30 years కుర్రోళ్ళు, యూత్ అని ఓన్లీ వాళ్ళు రావాలి. నాకు రావాలంటే నేనేం చెప్పాలి వాళ్ళకి,
సినిమాలో క్యారెక్టరేషన్ ఉంది నాకు. డ్రింకర్ సాయి అనేవాడు ఒక క్యారెక్టర్ ఉన్నాడు, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, ముందు అయినప్పుడు మంచి మంచి మాటలే మాట్లాడు కదన్నాడు, ఆ క్యారెక్టర్ రిలిస్టిక్ వెళ్దామని అలా వచ్చిన మాటలు ఎన్ని. సేమ్ టైం అంటే నేను కూడా మాస్ నా కొడుకుని, సారీ మాస్, నేను కూడా మాస్. అలా తాగుబోతుడు ఎలా మాట్లాడతాడు, ఆ బిహేవియర్ రాసుకొని సరే సెన్సార్ ఆ టైంలో చూసుకున్నారు మనం, నువ్వైతే క్యారెక్టర్ చేసి అని చెప్పి చేయించుకున్నావు. సినిమాలో మీకు అంత డెప్త్గా అనిపించవు, కొన్ని టీజర్లోనే నాకు తెలిసి సెన్సార్ లేపేసి చేసేది లేదు ఇంకా అది సార్. అది డెఫినెట్గా మాత్రం సార్ మీకేం గుర్తుండవు, సినిమా చూసిన తర్వాత ఏం గుర్తుండవు. ఇప్పుడు కొన్ని సినిమాలకి ఒక చెడుని ఎంత గట్టిగా చెప్తే మంచి అనేది అంత బాగా ఎక్కువ వెళ్ళదు సార్. అసలు చెడు చెప్పకుండా మంచి మంచి అంటే ఒక్కొక్క నిదానికి కూర్చొని కింద జారిపోతూ ఉంటాడు, ఆ జారిపోయాడు అంటే దెబ్బేసినాడు సినిమా. ఇంకా ధర్మ గారు సార్ ఈ సినిమాని హాయ్ సార్. సార్ ఈ సినిమాని మీరు మీ ఫ్యామిలీతోనూ పిల్లలతో చూస్తారా? హ్యాపీగా చూడొచ్చు సార్. మరి ఇవన్నీ ఉన్నాయి చాలా సార్, అది మీరు చూసాక ఖచ్చితంగా మీరు కూడా చూడొచ్చు అని అంటారు సార్. అయితే ఈ టీజర్ నిజంగానే మీరు అన్నట్టు కొంతమంది చెప్పారు, బట్ ఏంటంటే రాముడు మంచి బాలుడు అంటే ఎవరు చూడలేదు అనేది చూడలేదని చెప్పేసి ఒక నిమిషం సార్. అండ్ ఆ క్యారెక్టరే కనపడిద్ది సార్. అండ్ కావాలని మాట్లాడినట్టు కానీ మీకు సినిమాలో అయితే ఎక్కడ అనిపించదు సార్. నేనైతే కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టర్ సార్. ఆయన క్యారెక్టర్ దగ్గరగా ఉన్న క్యారెక్టర్ డ్రింకర్ సాయి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వచ్చిన మాటలే కానీ సార్, కావాలని అయితే ఏం పెట్టలేదు సార్. కాకపోతే కావాలని టీజర్లో ఆ కట్స్ పెట్టారు సార్, అంతే సార్. ఇప్పుడేంటి మీరు స్టూడెంటా లేకపోతే లవ్ ఫెయిల్ అయితే తాగుతారా లేకపోతే? డ్రింకర్ సాయి అనేవాడు తాగుబోతున్నా కొడుకే సార్, స్టార్టింగ్ నుంచి కూడా. స్టార్టింగ్ నుంచి సార్. ఏ ఏజ్ అండి? స్కూల్ కాలేజ్ నుంచే లేకపోతే 10th నుంచే అట్లా? ఒక 20 ఏళ్ళ నుంచి సార్. సార్ వాడికి 20 years అప్పటి నుంచి సార్. అది నా ఉద్దేశం. హాయ్ ధర్మ. అక్కడే దొరికిపోతాను లేదని అడిగారు సార్. హాయ్ ధర్మ బ్రో. సార్ హాయ్ సార్. హాయ్. అంటే మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా సెన్సిటివ్గా మాట్లాడారు, సెన్సిటివ్ వర్డ్స్ వచ్చాయి ప్రభాస్ గారి గురించి కానీ అది గురించి కానీ స్క్రీన్ మీద చూస్తే మీరు కొంచెం బాగా బరెస్ట్ అయ్యి డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ ఉంది. అది ఎలా వచ్చింది, అంత యాక్టింగ్ ఇది పవర్, ఏ ఎనర్జీ ఎలా వచ్చింది మీకు? సార్ ఆ క్యారెక్టర్ చేయకముందు బాగా ఇంజెక్ట్ చేసేవాళ్ళు సార్. ఆ క్యారెక్టర్ యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ ఆ క్యారెక్టర్లో ఉండేవాడిని సార్. నన్ను కూడా మర్చిపోయే చేశాను సార్. నా ఒరిజినల్ క్యారెక్టర్ అయితే అసలు కంప్లీట్లీ ఆపోజిట్ సార్. అసలు ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు నాకు ఇంకా నాకు బాగి కావాలి అండ్ ఆ మత్తులో ఉన్నట్టు ఇంకా అట్లాగే ఉండేది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ ఎమోషన్ వచ్చేసేది సార్. అండ్ ఆయన చెప్పేవాళ్ళు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. నేను ఆలోచించుకునేవాడిని. ఆయన కొన్ని ఇంపార్టెంట్ ఆయన చేసి చూపించేవాళ్ళు. అలా అవుట్పుట్ అలా వచ్చింది సార్. అంతే. గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఇంతకీ డ్రింకర్ సాయి మంచోడా చెడ్డోడా? డ్రింకర్ సాయి యాక్చువల్గా నేను ఇప్పుడు బయట చాలా సెన్సిటివ్గా ఉన్నాను కదా సార్. డ్రింకర్ సాయి యాక్చువల్గా అంతకంటే సెన్సిటివ్ సార్. చాలా సెన్సిటివ్ పర్సన్ సార్. వాడు ప్రేమిస్తే ఇక ప్రేమకి హద్దు ఉండదు సార్, అంత ప్రేమిస్తాడు. అది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. ట్రైలర్ టీజర్ చూస్తే కొంచెం డిఫరెంట్ ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి జీకే మోహన్ గారి స్టోరీ నచ్చింది అంటే ఏదో పాయింట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ 2 stories అన్నారు. ఇలాంటి క్యారెక్టర్ మీరు లైఫ్ లో ఎక్కడ చూసారు లేదా మీరేనా? మీరు కూడా చూసుంటారు సార్, నేనే కాదు మీరు కూడా చూసుంటారు ఖచ్చితంగా. అది చెప్పేస్తే మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయిపోతాం. మళ్ళీ మీరు కూడా కంపల్సరీగా సాయంత్రానికి కూడా వస్తాడు సార్. ఒకడు అరే మా ఎక్కడున్నారా అంటాడు. అది పనిలో ఉన్నారా, మా 7 అయిపోయింది రండి రా బాబు తొందరగా అని ఆడ 2 full స్టడీ చేసి పెడతాడు. వీళ్ళందరూ జాయిన్ అయిపోతారు అక్కడికి. ఆడ వద్దురా బాబు అన్నా సరే ఇంకోటి పోతుంటే ఏమో శుభ్రం తాగేస్తూ ఉంటాం అట్లా. సార్ యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఇన్స్టెంట్ రీసెర్చ్కి నేను ఆయన బెల్ట్ షాపులకి వెళ్ళిపోవాళ్ళం సార్. మాస్ బెల్ట్ షాపులకి. అసలు ఆ ఎమోషన్ కాదు సార్, ఇంకెక్కువ ఉంది. చెప్పిందే 10 సార్లు చెప్తున్నాడు సార్ ఒక అతనైతే. నేను వారం రోజులు ఇన్డెప్త్ అంటే ఇంత క్లోజ్గా చూసేవాళ్ళం సార్ మేమిద్దరం. ఆయన నాకు ఎందుకంటే ఆయన నన్ను ఎందుకు తీసుకెళ్లారంటే నేను యాక్చువల్గా డ్రింక్ హ్యాబిచుయేటెడ్ కాదు, నాకు మందు అలవాటు లేదు సార్. సో అసలు అక్కడికి వెళ్ళేవాళ్ళం సార్. అసలు ఒక అతను నాకు ఇంకా గుర్తు సార్. వామ్మో ఎంత మ్యాడ్ అయిపోతారో సార్ వాళ్ళు. నేను వస్తున్నా అట్లా చేసేవాళ్ళు. అది అమ్మ నేను చూసి ఏంది ఇంత ఎమోషన్ హై ఉందా, ఎన్ని పెగ్గులకి హై ఉంది అనేది కూడా అప్పుడు తెలుసుకున్నాను సార్.
ఓకే కిరణ్ గారు ఓకే ఓకే థ్యాంక్ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఓయ్యా డ్రింకర్ స్థాయిలో ఏ బ్రాండ్ ఎక్కువ వాడారనేది చెప్పండి. బ్రాండ్ ఏం లేదు భయ్యా దానికి. ఒక brand ఏమన్నా డబ్బులతో సంబంధం లేదు, హీరోకి డబ్బులతో సంబంధం లేదు, బ్రాండ్ తో సంబంధం లేదు, అది ముందేది చాలేదు. అది మీ జీవితంలో డ్రింకర్ స్థాయి ఎవరు ఇంతకి? నా జీవితంలో డ్రింకర్ సాయిల్ అంటే నా పక్కన తిరిగే అందరూ డ్రింకర్ సాయిలేనండి. మీ ఫ్రెండ్స్ అందరు కాదు నేను కాదు శుభ్రంగా ప్రశాంతంగా ఇంటి పడుకున్నాను, ఎవడో ఫోన్ చేస్తాడు, రా అంటాడు. నేను అక్కడికి వెళ్ళి చేసేది ఉన్నది. మళ్ళీ అక్కడ మామూలుగా వాళ్ళు తాగడం, వాళ్ళు షేర్ చేసుకోవడం, వాళ్ళ మాటలు ఇంత దారుణంగా ఉంటారు వీళ్ళు. ఒకటి సార్ యాక్చువల్గా ఏంటంటే ఇది మనం సరదాగా నవ్వుకుంటున్నాం కానీ చాలా ప్రమాదకరమైన విషయం అండి ఇది. మనం డ్రింకర్ల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు చేసే ఎమోషనల్ గురించి మనం నవ్వుకుంటున్నాం, చాలా ప్రమాదం సార్. అంటే రియల్గా నేను చూశాను ఒకటి, మా బ్రదర్స్ అనమాట. మనం అంటే ఏం లేదు సార్, హీరోయిన్ లాస్ట్లో ఒక మాట చెప్పుద్ది, ఒక డైలాగు సినిమా కథ అదే ఫైనల్గా. అరే ప్రతి ఒక్కళ్ళు మీరు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లైఫ్కి ఒక గోల్ ఉంటుంది. అది డబ్బులు సంపాదించడం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ఒక ఉద్యోగం సంపాదించడం కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది లైఫ్లో. దానికి రీచ్ అయ్యే ప్రాసెస్లో ఏంట్రా ఈరోజు వెళ్ళాం పని అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వాలని చెప్పి మందు కొట్టుకుంటా సిగరెట్ కాల్చుకొని కూర్చుంటే రేపొద్దున నువ్వు అనుకున్న జరిగి తీరుద్ది. జరిగిన రోజున నువ్వే లేకుండా పోతే ఎందుకురా లైఫ్, ఎందుకురా ఇంకా లైఫ్. అది అంటే స్టోరీ వేరండి, అది లెక్క వేరు. జస్ట్ పాయింట్ చెప్తున్నాను మీకు. ఇలా మాట్లాడుద్ది ఒక అమ్మాయి, ఇలా మాట్లాడుద్ది ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలో. అది సార్. డైరెక్టర్ గారు ఇప్పుడు ఇదంతా ఎక్కువ యూత్ ని అట్రాక్ట్ చేయడానికి సినిమా తీసామని అన్నారు కదా, సో వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఒక హీరోని డ్రింకర్ గా మీరు పరిచయం చేస్తారు కదా, సో వాళ్ళు ఎక్కువగా ఈ సినిమా నుంచి ఏమి నేర్చుకోగలుగుతారు? అంటే సినిమాలు చూసి ఎవడమ్మా నేర్చుకునేది, మామూలుగా మనం ఆడుకుంటే సినిమా చూసి అరే ఈ సినిమాలు చేసే ఇలా ఉంటారా. కాకపోతే ఒకటి మాత్రం ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్ ఏముంటాయి ఎక్కువ? అదేనమ్మా నేను ఒకటి మాట్లాడతానంటే, ఇప్పుడు 7G బృందావన్ కాలనీ సినిమా ఉంది యాక్చువల్గా. అది సినిమా క్యారెక్టర్లో ఉంటుంది హీరోది. ఈ అమ్మ ఈడొక మనిషి అని చివరిలో మనకి ఎవరి మీద బాధ కలుగుద్ది, ఎవరి మీద బాధ కలుగుద్ది మనకి? హీరో క్యారెక్టర్ మీద. మనకి 4-5 రోజులు మర్చిపోలేము ఆ క్యారెక్టర్ని. కానీ ఆ క్యారెక్టర్ని చెప్తే ఎవడన్నా అసలు ఒప్పుకుంటాడా, ఎవడన్నా చేస్తాడా యాక్టింగ్? నా సినిమా కూడా అలాంటిదేనమ్మా, డ్రింకర్ సాయి కూడా అలాంటిది. హీరో గారు మీరు రియల్ లైఫ్ లో కూడా మీరు ఎవరన్నా బాగా లవ్ ఫెయిల్యూర్ అయినందుకు అంత ఇన్వాల్వ్ అయి చేశారా? అండ్ మిమ్మల్ని చూసి వేరే యూత్ అందరు కూడా ఒకవేళ అలానే అదే ఫాలో అయితే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ మూవీ నుంచి ఎలా చూడమంటారు ఈ మూవీని? అంటే నా రియల్ లైఫ్ గురించి చెప్తున్నారా? నా రియల్ లైఫ్ లో నేను లవ్ ఫెయిల్ అవ్వలేదని, పాస్ అయిపోయింది. మరి మిమ్మల్ని ఈ క్యారెక్టర్ లో మిమ్మల్ని చూసిన తర్వాత యూత్ అందరూ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు? అంటే మనం వాళ్ళు ఇలాగే రిసీవ్ చేసుకోవాలని నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళు ఎలా చేసుకోవాలంటే అలాగే చేసుకుంటారు. సో ఖచ్చితంగా పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నా సినిమా అయిపోయాక, చూశాక. కిరణ్ గారు మొత్తానికి 15 ఏళ్ళకి అక్కడ తెలుసు కదా మీ అందరికి, నేను తెలియదు ఎక్కడ చెప్పు. సరే కానీ నీ ఒరిజినల్ లైఫ్ లో నాకు తెలిసి నువ్వు ఇంత వైల్డ్ కాదు. ఎందుకు ఈ డ్రింకర్ సాయి అనే ఒక వైల్డ్ క్యారెక్టర్ తో వస్తున్నావు? అదే అన్న, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్న. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. కొన్ని ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటాయి కదా మనకి, ఏదేదో కథలు చెప్తా ఉంటాము. ఆ సమాజంలో నుంచి వచ్చిన కథ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక థాట్ అన్న. ఈ డ్రింకర్ సాయి అనే కథకి మూలం ఏంటి ఆ థాట్ అంతే. మీరు నాకు 2 నెలల కిందట చూపించారు, చూపించినప్పుడే నాకు అమ్మో బాబు ఇంత ఎలాగా మీకు అప్రూవల్ వస్తుంది ఏంటి అనుకున్నాను. అసలు మొత్తం నీ టార్గెట్ అంతా కూడా ఊరికే ఆడియన్స్ థియేటర్ రప్పించడమైనా మంచి సినిమా తీద్దామని రప్పించిన తర్వాత మంచి సినిమా తీశారు అనుకోవాలి. నాకేంటంటే ఇప్పుడు ఎవడైతే ఈ స్టార్టింగ్ లో ఉన్నాడో 18 to 30, ఇదే కన్నా మెయిన్ పాయింట్ ఇదే. ముందుకు అలవాటు పడ్డవాడని ఎవడన్నా వాడిని రప్పించి ఇదిరా బాబు నా సినిమా అన్నాడు చెప్తే వాళ్ళు ఒక్కటిద్దరు కంపల్సరీగా. అంటే డ్రింక్ చేయని వాళ్ళు ఎవరు నీ సినిమాకి రాకూడదా? రావచ్చు, వాళ్ళకి సంబంధించిన బోల్డ్ మ్యాటర్ ఉంది. లవ్ స్టోరీ అదే కదమ్మా, మన సినిమాలో లవ్ స్టోరీ అదే కదా. ఇప్పుడు ఒక డ్రింకరు, ఈ అమ్మాయి మంతెన సత్యనారాయణ గారి ఫ్యాను, నేచురోపతి స్టూడెంట్. ఈ డ్రింకర్ పొద్దున్న అయితే పాయి పడిపోవడం తప్ప అన్ని చోట్ల రెండో పని తెలియదు. ఈ అమ్మాయికి ఎంతసేపు ఆ విత్తనాలు తినండి, అవి తాగండి, ఈ జ్యూసులు తాగండి చెప్పే అమ్మాయి. మరి ఈ అతని దగ్గర అతను వచ్చి నేను లవ్ చేస్తానంటే ఏమైపోవాలి అమ్మాయి? వీళ్ళిద్దరి మధ్య జరిగేదంతా ఎలా ఉంటుంది? ఫన్నే కదా, కామెడీ లవ్వే కదా జరిగేది. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, వీరాభిమాని తెలుసు కదా. అదే అందుకే అలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రొడక్ట్ రావాలి, ఒక మంచి యూత్ కి ఎనర్జెటిక్ గా రావాలని చెప్పేసి. అదేనన్నా నువ్వు అడుగుతున్నావు కదా, బస్ ఒక్క సినిమా తీసుకోకరని చెప్పి నువ్వు అనబోతున్నావు అడుగు. లేకపోతే వాళ్ళని ఊరికే వాడేసుకుంటే ఎలా ఉంటుందన్న పద్ధతి కూడా కాదు. మా హీరోలు వచ్చి మాకు కటౌట్ రూపంలో వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చారంటే దానికి తగ్గ సినిమా చేస్తేనే కదా.
ఏదో బూతులు పెట్టి చేశారంటే రేపు మీరే దొబ్బుతారు కదన్నా మమ్మల్ని. సార్ ధర్మ గారు, హాయ్ సార్. ఇలాగా మీకు అసలు మీకు సంబంధం లేని ఒక క్యారెక్టర్ చెప్తుంటే మీకు ఆపోజిట్ క్యారెక్టర్ ఇదని చెప్పారు. అలాంటి ఒక సంబంధం లేని క్యారెక్టర్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చేద్దాం అని చెప్పేసి కిరణ్ ఎంత మిమ్మల్ని ఫోర్స్ చేశాడు? అంటే నాకు అదే ఇష్టం సార్. యాక్చువల్గా సంబంధం లేని క్యారెక్టర్స్ చేయటమే నాకు ఇంకా ఛాలెంజింగ్గా చాలా ఇష్టం. ఎందుకంటే నేను యాక్టర్గా ప్రూవ్ అవ్వాలంటే, నేను నా యాక్టింగ్ బయటికి రావాలంటే ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉండాలి కదా సార్ క్యారెక్టర్కి. దీంట్లో అనిపించింది సార్. అండ్ సార్ ఫోర్స్ ఏం లేదు సార్. ఫోర్స్ ఏముంది, ఆ క్యారెక్టర్ నాకు భయంకరంగా నచ్చింది సార్. యాక్చువల్గా నచ్చి చాలా ఇష్టంగా చేశాను. అండ్ నా క్యారెక్టర్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు ఏది గుర్తుండేది కాదు. ఆ క్యారెక్టర్ నేను సాయి అని నేను నమ్మితేనే సార్ అవుట్పుట్ అలా వచ్చేది. సూపర్ సార్. అయితే ప్రొడ్యూసర్ గారు, ఈ రోజున థియేటర్స్కి సినిమాకి తెప్పించాలంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోల వల్ల కూడా కావట్లేదు సార్. చాలా చాలా పెద్ద ఎక్స్ఫాక్టర్ ఉంటే తప్ప థియేటర్స్కి ఓపెనింగ్ రావట్లేదు. అలాంటి టైంలో ఒక కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త దర్శకుడు, కొత్త హీరోని పెట్టి ఏ ధైర్యంతో, అంటే నేను మంచి పాజిటివ్ వేలో అడుగుతున్నాను సార్. అంటే మీ కంటెంట్లో ఎంత దమ్ముందనిపించి నమ్మితే మీరు ఇక్కడికి ముందుకు వచ్చారని అడుగుతున్నాను. డే 1 ఇదే క్వశ్చన్ వచ్చిందండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి బ్యానర్ రిజిస్టర్ అవగానే, సార్ ఏ ధైర్యంతో మీరు అంత పెట్టి మీరు కొత్త హీరోతో వెళ్తున్నారని ఇదే ఫస్ట్ డే నాకు కాల్. ఈ సినిమాతోనే వీళ్ళకి బ్రాండ్ క్రియేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. కెమెరామ్యాన్ కావచ్చు, హీరోయిన్, డైరెక్టర్, వసంత్ గారు మ్యూజిక్ కానీ, చంద్రబోస్ గారు అయితే ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్ అందరికి. సో చంద్రబోస్ గారు మీ సినిమా గురించి కూడా చెప్పారండి. నిన్ననే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డ్రింకర్ సాయి గురించి కూడా మాట్లాడారు. అదే అన్ని కూడా. అంటే ఈ సినిమా మీరు అనుకున్నట్టు డ్రింకర్ సాయి టైటిల్గా మాత్రమే మీకు అలా ఉంది, కానీ సిచ్యువేషన్ తగ్గట్టే ఆ వాడుక భాష అనేది అలా వస్తుంది తప్పితే అక్కడెక్కడ కూడా ఫ్లోలో మీకు అరే ఇంత మాట అన్నాడు ఏంటి, ఈ బూత్ ఏంటి, మనం చూడగలమా ఫ్యామిలీతో అన్న ఇది మీకు ఎక్కడా కలగదు. ప్రేక్షకులు, నేను సినిమా ప్రేమికుడిని, లహరి గారు కానీ అందరూ, మేము సినిమా అంటే ప్రేమ పిచ్చి. ప్రతి సీన్ కూడా బాగా రావాలి, అందరికీ నచ్చాలి అన్న ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ ఆలోచిస్తారు. దయచేసి ఎక్కడ కూడా